హలో అందరికీ. ఈరోజు మాకు ఆర్డర్స్ ఉన్నాయి అన్నమాట, 2 ఆర్డర్స్ ఉన్నాయి. అది ఏంటంటో ఐటమ్స్ మీకు చూపిస్తాను, చూడండి. బగారా, వైట్ రైస్, చికెన్ కర్రీ, నాచకర్లే, వంకాయ మసాలా, సాంబార్, పాలకూర పప్పు, రైతా, ఆలూ పకోడీ, పాపడ్. ఇది ఒక మెనూ అన్నమాట. చూసారు కదా, ఇదంతా ఒక మెనూ. ఇప్పుడు మీకు ఇంకొక మెనూ చూపిస్తా. ఈ ఫ్రూట్ పేరు ఏంటి తెలుసా? ఈ ఫ్రూట్ పేరు లవంగం. లవంగం అనుకుంటా, లవంగం ఏమో. బ్లింకిట్లో ఆర్డర్ చేశాను. లవంగం. ఇది లిచీలాగా ఉంటుంది, లిచీలాగా. కానీ లిచీ కాదు, దీని పేరు లవంగం. కాఫీ ప్లెయిన్ వెళ్తుంది. కాఫీ పెడదాం అనుకున్నాను, అయితే ఇంట్లో బెల్లం పౌడర్ అయిపోయిందనమాట. పాలు పొయ్యి మీద పెట్టి అవి వేడయ్యేసరికి బెల్లం పౌడర్ ఆర్డర్ చేస్తే వస్తుందా లేదా అనుకున్నా. పాలు మరిగేసరికి వచ్చేసింది బెల్లం పౌడర్. బ్లింకిట్లో ఆర్డర్ చేస్తే 10 నిమిషాలు వచ్చేసింది. సూపర్ కదా. బెల్లం పౌడర్, బ్లూబెర్రీస్, ఇంకా లవంగం, ఇంకా రెడ్ బనానా, ఇవి ఆర్డర్ చేశాను అనమాట. ఎంతమంది కాఫీ టీలో బెల్లం పౌడర్ వేసుకొని తాగుతారు? మేమైతే బెల్లం పౌడర్ వేసుకుంటాం. షుగర్తో టీ అయితే నోరంతా ఎలానో అయిపోతుంది. అందుకని బెల్లం పౌడర్తో టీ కాఫీ చేసుకుంటాం అనమాట. వెరీ హెల్దీ. బ్లూబెర్రీస్ కాఫీ. బ్లూబెర్రీస్ తింటూ కాఫీ. విచిత్రంగా ఉంది. విచిత్రం. బ్లూబెర్రీస్ లోపల ఇత్తనాలు ఉంటాయా లేదా తెలుసా ఎవరికైనా? ఇత్తనాలు ఉంటాయా లేదా? ఇత్తనాలు ఉంటాయా? ఉంటాయా? పప్పులో కాలేసావు, ఇత్తనాలు లేవు దీంట్లో. బ్లూబెర్రీస్లో ఇత్తనాలు లేవు. ఈ బ్లూబెర్రీసే కదా. బ్లూబెర్రీస్ ఆర్డర్ చేసా, మరి ఇత్తనాలు లేవుగా. నువ్వు తిన్న వాటిలో ఉన్నాయా? నువ్వు తినే బ్లూబెర్రీస్ కాదు, నేరేడు పండ్లో ఉంటాయి. అదే యమ్మీ బ్లూబెర్రీస్. ఒకటి పుల్లగా ఉంటుంది, ఒకటి సప్పగా ఉంటుంది, ఒకటి తీయగా ఉంటుంది. ఒకే చెట్టు నుంచి 3 టేస్ట్లు. లైఫ్ కూడా ఇంతే. ఎప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలంటే అవ్వదు. ఒకరోజు బాధగా ఉంటావు, ఒకరోజు హ్యాపీగా ఉంటావు, ఒకరోజు సాడ్గా ఉంటావు. అన్నీ కలిపితేనే లైఫ్. ఓకేనా? అర్థమైందా? బ్లూబెర్రీస్ తిని కాఫీ తాగుతుంది. నెస్కేఫ్ కాఫీ. బెల్లం పౌడర్తో చేసిన కాఫీ. రోజు ఈవినింగ్ అసలు ఆపేసాను కాఫీలు, టీలు. కానీ ఇప్పుడు ఎందుకు తాగుతాను? ఈరోజు క్యాటరింగ్ చేసాం కదా, ఫుల్ హెడేక్ వస్తుంది. బిజీ డే, అందుకే కొంచెం హెడేక్ వస్తుంది. ఈ తాగితే ఇప్పుడు నైట్ 12 దాకా మళ్ళీ ఫ్రెష్గా ఎనర్జీగా ఉండొచ్చు. ఎనర్జీ కోసం ఈరోజు క్యాటరింగ్ చేసాం కదా, అయితే వీడియో రికార్డ్ చేయలేదు. కర్రీస్ కూడా ఏమేమి ఇచ్చామో చెప్దాం అనుకున్నా, కానీ ఫుల్ బిజీ. అన్ని సదరాలి, అస్సలు కుదరలేదు. కాకపోతే కొంచెం రికార్డ్ చేశాను, ఏమేమి ఐటమ్స్ ఇచ్చామో చెప్పాను, చూడండి. ఓకేనా? ఇంక ఇప్పుడు కాఫీ తాగేసి హోటల్ దగ్గరికి వెళ్ళి నైట్ 12 దాకా హోటల్లో ఉండి వచ్చేసేయాలి. బాయ్ బాయ్ అందరికీ.
ఈరోజు క్యాటరింగ్ చేశాం కదా, అయితే వీడియో రికార్డ్ చేయలేదు. కర్రీస్ కూడా ఏమేమి ఇచ్చామో చెప్దాం అనుకున్నా, కానీ ఫుల్ బిజీ, సదరాలి అస్సలు కుదరలేదు. కాకపోతే కొంచెం రికార్డ్ చేశాను, ఏమేమి ఐటమ్స్ ఇచ్చామో చెప్పాను చూడండి. ఓకేనా? ఇంక ఇప్పుడు కాఫీ తాగేసి హోటల్ దగ్గరికి వెళ్ళి నైట్ 12 దాకా హోటల్లో ఉండి వచ్చేసాను. బాయ్ బాయ్ అందరికీ.